వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ కు స్పెషల్ గిఫ్ట్ పంపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలంటూ షూను బహుమతిగా పంపారు. కేసీఆర్ తనతో కలిసి పాదయాత్ర చేసేందుకు షూ బాక్స్ గిఫ్ట్ గా పంపుతున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. తన పాలన అద్భుతం అంటున్న కేసీఆర్ తనతో ఒక్కరోజు పాదయాత్ర చేస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి ఇంటికి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ఒకవేళ సమస్యలున్నట్లు తేలితే కేసీఆర్ రాజీనామా చేసి దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో సామాన్యులు సైతం సీఎంను కలిసే అవకాశం ఉండేదని, ఇప్పుడు నాయకులే కలిసే పరిస్థితి లేదని షర్మిల వాపోయారు. చేయడం అయితేనేమి, ఆ తర్వాత అదుపు తీసుకోవడం అయితేనేమి, ఆ తర్వాత నిరాహార దీక్ష అయితేనేమి, కోలుకోవడం అయితేనేమి, ఇవన్నీ తర్వాత ఈ రోజు మళ్ళీ ఎక్కడైతే ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఆగడం జరిగిందో అక్కడ నుంచే మళ్ళీ లాస్ట్ లెగ్ ఆఫ్ పాదయాత్ర ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతుంది. వాస్తవానికి ఈ రోజు గవర్నర్ గారితో ఒక మీటింగ్ షెడ్యూల్డ్ ఉండే, కానీ గవర్నర్ గారికి రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి మాకు పాదయాత్ర మొదలు పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ రోజు గవర్నర్ గారిని కలవడం వీలు కావట్లేదు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇప్పటికే 3520 కిలోమీటర్లు దాటడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా జరుగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రను నర్సంపేటలో కేసీఆర్ గారి గుండాలు, బీఆర్ఎస్ పార్టీ గుండాలు అడ్డుకోవడం జరిగింది. అకారణంగా మా మీద దాడి చేశారు, మా బస్సును తగలబెట్టారు, మా వాళ్ళ మీద రాళ్లతో కట్టెలతో దాడి చేయడం జరిగింది, మా వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్